ఈ నెల 24వ తేదీన ఒరిస్సాలో జరిగే నేషనల్ జిమ్నాస్టిక్స్ పోటీలకు రాష్ట్ర జట్టును ఎంపిక చేస్తున్నట్లు జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విఠల్ తెలిపారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల జిల్లా క్రీడా మండలి మైదానంలో గల జిమ్నాస్టిక్స్ హాల్లో ఈ నెల 24వ తేదీన ఒరిస్సాలో జరిగే నేషనల్ జిమ్నాస్టిక్స్ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక కార్యక్రమం జరిగింది. కోచ్ సురేష్ అధ్యక్షతన జరిగిన సెలక్షన్ ట్రైన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి డిఎస్టీఓ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగాను, జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ ముంజుల విశ్వేశ్వరరావు విశిష్ట అతిథిగాను, అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ విఠల్ గౌరవ అతిథిగాను పాల్గొన్నారు. రాష్ట్ర నలుమూలల నుండి వీచొచ్చిన క్రీడాకారులు సెలక్షన్ ట్రయల్స్లో పాల్గొని వారి ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా డిఎస్టీఓ సతీష్ కుమార్ మాట్లాడుతూ కాకినాడలో త్వరలో ఏర్పాటు చేయనున్న జిమ్నాస్టిక్స్ స్పోర్ట్స్ అకాడమీకి సంబంధించి ఈ నెల 29వ తేదీన సెలక్షన్లు నిర్వహిస్తున్నామని అన్నారు. జిల్లా ప్రెసిడెంట్ ముంజులూరు విశ్వేశ్వరరావు మాట్లాడుతూ క్రీడాకారులు ఒరిస్సాలో జరిగే పోటీల్లో రాష్ట్రానికి మంచి గుర్తింపును తీసుకుని రావాలని అన్నారు. స్టేట్ ప్రెసిడెంట్ విఠల్ మాట్లాడుతూ క్రీడాకారులు వారి స్కిల్స్ను పెంపొందించుకుని మంచిగా రాణించాలని అన్నారు. అనంతరం పోటీల్లో పాల్గొన్న విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ సెలెక్టర్ శరత్ చంద్ర, నేషనల్ జడ్జ్ ఎస్కేఎల్పి శాస్త్రి, స్టేట్ జడ్జ్ ఎస్కే యాసిన్, పవిత్ర తదితరులు పాల్గొన్నారు. ఒరిస్సాలో భువనేశ్వర్లో జరిగే జూనియర్ అండ్ సీనియర్ నేషనల్ కాంపిటీషన్కి సెలక్షన్ ట్రయల్ ఈ రెండు విషయాలని దృష్టిలో పెట్టుకొని అటెండ్ అయిన పార్టిసిపెంట్స్ అందరికీ కాకినాడ జిమ్నాస్టిక్ అసోసియేషన్, కాకినాడ క్రీడా ప్రాధికార సంస్థ తరఫు నుంచి వెల్కమ్. అంటే ఇది స్ట్రెంత్ తక్కువ అని వన్ డే కాంపిటీషన్ కండక్ట్ చేయండి. కాంపిటీషన్ 1 and 2 ఒక సింగిల్ కాంపిటీషన్లో కండక్ట్ చేస్తారు. మీకు ఇచ్చే మేజర్ ఇన్స్ట్రక్షన్స్, నాకు తెలిసి చాలామంది ఎగ్జామ్స్ వల్ల బ్రేక్లో ఉన్నారు. రిస్క్ చేయొద్దు, ఏది కన్వీనియంట్ ఎలిమెంట్స్ ఉంటే అవి చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. సార్ త్వరలో వెళ్ళే పనిలో ఉన్నారు. సార్ సతీష్ కుమార్ గారు, డిఎస్డిఓ కాకినాడ డిస్ట్రిక్ట్, సారు మిమ్మల్ని ఉద్దేశించి విషయం చెప్తారు. పెద్దలు స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా రేపు ఏప్రిల్ 29వ తారీఖు ఇక్కడ ఉమెన్ జిమ్నాస్టిక్స్ సెలక్షన్స్ జరుగుతున్నాయి అకాడమీకి. అది ఈ అకాడమీ రావడానికి ముఖ్య ఉద్దేశం, ఈ మంచి కోచ్ ఇక్కడ ఉన్నారు కాబట్టి సురేష్ గారు, దానివల్లనే ఇక్కడ అకాడమీ రావడం జరిగింది. ఎందుకంటే ఒక మంచి కోచ్ ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంత బాగా వస్తుంది. ఇది ఆయన కష్టం కాబట్టి రేపు 29వ తారీఖు నాడు హాస్టల్స్, అకాడమీ హాస్టల్స్ మళ్ళీ ఓపెన్ అవుతున్నాయి. అమ్మాయిలు ఓన్లీ ఇక్కడ 15 మందికి ఇచ్చారు. ఆ 15 మందికి మంచి బెస్ట్ పర్ఫార్మెన్స్తో ఇక్కడి నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్లు అవుతారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సురేష్ గారికి, మిగతా కమిటీ సభ్యులకు నా ప్రత్యేక ధన్యవాదాలు. పిల్లలకి ఆల్ ద బెస్ట్. రేపు మీలో నుంచి కూడా మెడల్స్ కొట్టి జాబులు సంపాదించాలి. వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి మీరు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ మనోజ్ గారు, ఆయన వచ్చారు. అండ్ అందరికైనా ముఖ్యం, ఈరోజు ఇక్కడ అకాడమీ రావడం అవుతానేమి, మెడల్స్ కొట్టడం అవుతానేమి, మీ అందరికీ అద్భుతంగా అత్యద్భుతంగా ట్రైనింగ్ ఇస్తున్న మన కోచ్ సురేష్ గారు. కాబట్టి మన సురేష్ గారు ఇక్కడ కాకినాడ వచ్చిన దగ్గర నుంచి చాలా అద్భుతంగా దీన్ని మనం తయారు చేసుకునే స్టేడియం. నిజంగానే ఆయనకి ఎన్నిసార్లు చెప్పండి కొట్టే తక్కువే మనం, అందుకే ఇంకోసారి చెప్పండి కొడదాం మనం. మీరు నిజంగానే మీరు కన్ఫామ్ చేసి అద్భుతంగా రాణిస్తే మీకు పేరు రావడంతో పాటు మీ కోచ్కి పేరు వస్తుంది, మీ స్టేడియంకి పేరు వస్తుంది. సో అది మనసులో పెట్టుకోండి. గెలిపోవడం మర్చిపోండి, పెర్ఫార్మెన్స్ చేయండి. అద్భుతంగా మీ వరకు మీరు పెర్ఫార్మ్ చేయండి, కష్టపడి మీరు ఇష్టంతో చేయండి. మన పాస్ట్ ప్రెసిడెంట్ ఒక ఆయన ఎవరు బాగా ఆయన ఒకటే చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఇఫ్ యు ఆర్ గివెన్ ద స్వేపర్ డ్యూటీ యు ఆర్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ అన్నట్టు తొడవాలండి. ఎవరమ్మా ఆయన? ఎప్పుడు విన్నారా? అబ్దుల్ కలాం. You have to excel yourself so that
you will win medals and you will bring the laurels to the state, nationals and the Asian continent. You have to pick up and you have to excel yourself. All the best, you do your best and the rest to the judges. Judges will see impartiality అనేది చూస్తారు. వాళ్ళు ఇంపార్షియల్ జడ్జెస్, దే ఆర్ వెల్ కోడ్ ఆఫ్ పాయింట్స్. మీకు తెలుసు జిమ్నాస్టిక్స్ కోడ్ ఆఫ్ పాయింట్స్ అందరికీ కనిపించేది ఒక రకంగా ఉంటుంది. జడ్జెస్కి మన పర్ఫార్మ్ చేసే వాళ్ళకి కనిపించేది కోడ్ ఆఫ్ పాయింట్స్ ఒక రకంగా ఉంటుంది, అంతే కదా. ఆర్డినరీ మెన్ దే కెనాట్ జడ్జ్ ఇట్. సో దానికి ఏమి కూడా మీరు డిస్పార్టీస్ లేకుండా జడ్జిని జడ్జి ఎవరు బెస్ట్ చేస్తారో వాళ్ళే సెలెక్ట్